ఇక ప్రస్తుతం భూముల క్రమబద్ధీకరణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అయితే ఇదివరకు లేదు. రెండోది ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ ట్రిబ్యునల్. దీంట్లో న్యాయ సలహా తీసుకొని ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. అయితే అక్రమ లేఅవుట్లు ఉన్న ఫ్లాట్లు, అక్రమంగా నిర్మించినటువంటి ఫ్లాట్లను కూడా న్యాయ సలహా తీసుకునే లీగల్ ఒపీనియన్ తీసుకునే రిజిస్ట్రేషన్కు అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఆలోచన. మీకు అందరూ తెలుసు, ఇవాళ రేపు గూగుల్ కానీ భువన కానీ మీకు మొత్తం ఎంటైర్ సిస్టమ్ మనకు అప్డేట్స్ అంతా వస్తాయి. దాంట్లో ఫ్యూచర్లో ఏంటంటే ఎప్పటికప్పుడు దీనికి రెస్పాన్సిబిలిటీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులదే. టౌన్ ప్లానింగ్ అధికారులే ఆ కన్సల్ట్ ఏరియాకు సంబంధించిన వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే కట్టేటోళ్ళు ఇష్టం ఉన్నట్టు కడతారు, కానీ మన ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అధికారులు చాలా సీరియస్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తే ఆస్తి పన్ను కానీ విద్యుత్ బిల్లు కానీ నీటి బిల్లు మూడింతలు ఇప్పుడు ఉన్న రేటు కంటే 3 times అడిషనల్గా తీసుకోవడానికి కూడా అదొకటి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ జోన్స్కు సంబంధించినటువంటి నివేదిక కూడా ఒకటి తయారు చేయమని చెప్పి, ఇక మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇదంతా సింప్లిఫై చేయాలనేటువంటి ఆలోచనతో ఇక రిమైనింగ్ అంతా దీని రేట్ ఏంది, దీనికి సంబంధించిన ఇవన్నీ మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చినాం కాబట్టి ఇక ఆ నంబర్స్ ఫిగర్స్ అయితే అవసరం లేదని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇది ఒక శుభవార్తనే పేద ప్రజలకు కానీ, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి అందరికీ ఇది ఒక శుభవార్త కిందనే అందరూ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మరి దీర్ఘకాలికమైనటువంటి పెండింగ్ సమస్యని క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు 2 మాసాల టైం ఇస్తారు కాబట్టి అంతలోపటినే ఈ 2 మాసాలు దాటిన తర్వాత మళ్ళా అప్లై చేసుకున్నా అది వర్తించదని చెప్పి నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది లాంగ్ పెండింగ్ కాబట్టి ఈ పెండింగ్ని ప్రభుత్వం ఒక మంచి దృక్పథంతో అధికారులందరూ చాలా వరకు దీని మీద రీసెర్చ్ చేసే విధంగా దీన్ని తర్జనా భర్జన పడి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్, అంటే దీంట్లో పేదవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా రేటు పెట్టాలి, మిగిలిన వాళ్ళకి ఎట్లా పెట్టాలి, అవన్నీ ఆలోచన చేసిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే దయచేసి ప్రజలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బిల్డర్లకు కానీ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు రాబో కాలంలో ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధి అనేది విశ్వనగరంగా కాబోతుంది. కాబట్టి మీరు ఇష్టానుసారం ఏది పడితే అది చేసుకొని ఉన్న సిస్టమ్ని దెబ్బతీయకండి. ఇప్పటికే హైదరాబాద్ మీద అనేకమైనటువంటి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి మంచినీటి విషయంలో కూడా మీరు అందరూ ఒకసారి గమనిస్తే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు మీకు వాటర్ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి. మనకు వేసవి కాలం వస్తుంది, మరి దాన్ని ఓవర్కమ్ కావడానికి తక్కువ టైంలో ఛార్జ్ తీసుకున్నప్పటికీ జనార్దన్ రెడ్డి గారు చాలా కృషి చేశారు ఆ విషయంలో. ఎందుకంటే ఒకటి కృష్ణ తాడుపేసి ఆగిపోయింది, రెండోది గోదావరి ఒక ప్రాబ్లం వచ్చింది. అవన్నీ ఓవర్కమ్ చేసి చాలా షార్ట్ టైం లోపల ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు మీకు వచ్చేటువంటి కాలంలో మీకంటే ఈ డిసెంబర్ జనవరి లోపల, నేనైతే డిసెంబర్ అనుకుంటున్నా, గోదావరి కృష్ణ తాడుపేసి కూడా పూర్తి స్థాయిలో రావడానికి అవకాశం ఉంది. వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి డిఫెన్స్ వాళ్ళతోని కానీ ఆర్మీ వాళ్ళతోని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం చేశారు. దీంతోపాటు హైదరాబాద్ సిటీలో ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు సుమారు 425 యూనిట్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు ఒక మెంటర్ని
మీకు అందరికీ తెలుసు, గతంలో ఇవన్నీ పబ్లిసిటీలకు ఎన్నికలకు పనిచేస్తుండే. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గవర్నమెంట్ ఉంది. దీంట్లో 425 యూనిట్స్, దాంట్లో గవర్నర్ గారు వెళ్ళినరు, ముఖ్యమంత్రి గారు వెళ్ళినరు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, హెచ్ఓడీస్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా ఒక్కొక్క యూనిట్కు 8 నుంచి 10 మంది అధికారులు వెళ్ళినారు. దానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 200 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ కొంతనేమో పనులు స్టార్ట్ అయినాయి, కొంత టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఎవ్వరికి రానటువంటి ఒక ఆలోచన చెప్పిండు. ఏదైతే ఇంటికి 2 డస్ట్బిన్లు ఇస్తామని, ఈ రిక్షాలతోని ఈ చెత్త ఎత్తుకుపోవడం కుదరదని ఆటోలు ప్రొవైడ్ చేస్తామని చెప్పి అవన్నీ రెడీ అయినాయి. మీకు అందరికీ తెలుసు. మేబీ రేపో ఎల్లుండో అవన్నీ ప్రజల దగ్గరికి చేరుకుంటాయి. ప్రజలలో కూడా ఒక నెల వరకు మాత్రం అవేర్నెస్ పెడతాం. అంటే మనం ఉన్న ఇంట్లో చెత్తని వెట్ కానీ డ్రై ఐటమ్స్ కానీ డిఫరెంట్ 2 బాక్సులలో వేసి ఆటో వచ్చినప్పుడు అతను సైరన్ మోగించినప్పుడు అవి తీసుకెళ్ళి ఆయన వేయడం. ఇక ఆ తర్వాత 1 మంత్ తర్వాత ఇష్టం ఉన్నట్టు ఎవరైతే రోడ్ల మీద వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలన్నా కూడా అది తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది హైదరాబాద్ ఒక మంచి మహానగరం. దీన్ని అందంగా పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజల మీద కూడా ఉన్నది. ప్రజలలో ఆ అవగాహన ఉన్నది. డెఫినెట్గా ప్రజలు అదేరై ఇందులో భాగస్వామ్యం కావాలి. రెండోది కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవి తీసుకొని వాళ్ళ చేత కూడా ఆ బాక్స్లో వేసి అక్కడ ఆ వెహికల్ వచ్చినప్పుడు ఆ కలెక్షన్ తీసుకోవడానికి వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. రెండోది ఏదైతే కాలనీలల్లో బస్తీలల్లో కొన్ని మార్కెట్లు వచ్చినాయి ఈ మధ్యకాలంలో, ఫ్రెష్ మార్కెట్ అని అవి ఏమంటారు రైతు బజార్లని, వాళ్ళు కూడా ఆకుకూరలు కానీ లేకపోతే కుళ్ళిపోయినటువంటి కూరగాయలు కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వాళ్ళు కూడా బాక్స్లో వేసుకొని ఇస్తే మనం అందంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంటుంది. డెఫినెట్గా ప్రజలందరూ హర్షించే విధంగా వారి యొక్క భాగస్వామ్యంతోనే రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజాప్రతినిధులని, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. నేనేమంటా అంటే ఈరోజు నువ్వు అడిగింది సంతోషం, మంచిదే. అది 100% మీరు అడిగింది మంచి క్వశ్చనే. కానీ ఇప్పుడు ఇంత పెద్ద సబ్జెక్ట్ 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను బయటికి తీసుకొచ్చినప్పుడు మొత్తం మీద ల్యాండ్ రెగ్యులరైజేషన్ పై పేదలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ముఖ్యంగా పేదల సంక్షేమానికే భూముల క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు, అలాగే అక్టోబర్ 28 నుంచి 2 నెలల వరకు గడువును ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి తలసాని.